హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సైకిల్ రైడ్ అయితే తీర ప్రాంతాల మత్స్యకారుల సమస్యలపైన అయితే చేస్తున్నాం. ఈ రోజుకైతే 18 రోజులయింది. ప్రెజెంట్ అయితే నేను గునిపల్లి అనే గ్రామంలో ఉన్నాను. సో, గునిపల్లి గ్రామంలో ఆ ఫిషర్‌మెన్స్ ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. బాబాయ్, ఇక్కడ మనకి ఏ సమస్యలున్నాయి బాబాయ్? అది శ్రీకాకుళం జిల్లా వదరకొత్తూరు మండలం గునిపల్లి పంచాయతీ గునిపల్లి గ్రామం. నా పేరు మడ్డు రామారావు. మరి మాకు తెప్పలు లైసెన్సులు మరి ఇవి ఇవ్వలేదు వారికి. లైసెన్సులు కూడా కొందరికి లేకుండా అయిపోతున్నవి. ఆ లైసెన్సులు కూడా శాంక్షన్ చేస్తారని కోరుతుంటాం ఈ కూటమి ప్రభుత్వానికి. మరి పింఛన్లు అది 50 సంవత్సరాలు దాటిపోతుంది, కానీ పింఛన్ లేకపోతే ఆవిడ ప్రభుత్వం ఏమంటే ఆ రోజు చెప్పింది 50 సంవత్సరాలు పింఛన్ ఇస్తామని చెప్పారు. ఆ పింఛన్లే కానీ యాగం శాంక్షన్ చేస్తే బాగుంటుందని నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకుంటున్నాము. చేపలు నిలువ చేసుకోవడానికి మాకు స్టోరేజ్ కావాలనేసి మత్స్యకారు గ్రామాల అంతా మొత్తం కలిసి మేము కోరుతున్నాము. ఇక్కడ మరి తెప్పలో వాళ్ళు తొలేమంటే ప్రభుత్వం ఏమంటే ఇచ్చేది, మాకు ఇప్పుడు ఏమంటే అది కూడా బంద్ అయిపోయింది. అవి ఇస్తే ప్రతి మత్స్యకారుడు బతుకుతాడు, ఎక్కడికి వెళ్ళకంటే ఇక్కడే యాడ్ చేసుకుని బతికే అవకాశం ఉన్నది. మరి ఈ రోజు మత్స్యకారుడికి అంటే మత్స్యకారు భరోసా కొందరికి పడుతుంది, కొందరికి పడడం లేదు. మరి పడినట్టు వాళ్ళకి అనేక రకాల సమస్యలు అనేవి ఏర్పడి ప్రతి ఒక్క అర్హుడైనట్టు వాడికి మత్స్యకారుడికి ఆ మత్స్యకారు భరోసా అనేది తప్పకుండా ఇవ్వాలనేది కోరుకుంటున్నాము. బాబాయ్, అలాగే మనకి మత్స్యకార భరోసా అంటే మన రేషన్ కార్డులో ఒక్కొక్క ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఫిషింగ్ చేస్తుంటారు కదా, అందరికి పడుతుందా ఒకరికే పడుతుందా మత్స్యకార భరోసా? ఒక్కొక్కరు పడుతుంది, మిగతా వాళ్ళకి పడడం లేదు. అలా పడటం వల్ల మీరు ఏ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? ఆ 2 నెలల్లో ఒకసారి అందరికి చెప్పండి. కార్డు మీద ఉమ్మడి కుటుంబంలో ఉండేటప్పుడు ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు సముద్రం మీద యాడ్ చేసినట్టు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఒకే కార్డులోను నిరంతరం సముద్రాన్ని నమ్ముకొని ఆ ముగ్గురు కూడా కార్డులు ఉన్నట్టు వాళ్ళకి కూడా మత్స్యకారు భరోసా ప్రభుత్వాలు అన్ని విధాలుగా సహకరించి వాళ్ళకి కూడా ఇస్తారని కోరుకుంటాము. బాబాయ్, అలాగేనే మనకి బోట్ల పైన ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్నదా? బోట్ల విషయంలోనే ఏంటంటే సముద్రంలోని ఎటువంటి తుఫానాలు వచ్చినా ఈ వలలు తెప్పలు బోట్లు పోయిన మూల పోతుళ్ళు కూడా తెప్పలు కూడా పోతుళ్ళు కూడా దానికి ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా లేదు. ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వాలు దాని మీద యాక్షన్ తీసుకొని ఈ మత్స్యకారుడికి దాని విషయంలో కూడా ఆదుకోవాలని కోరుకుంటాము. ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అంటే ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల బోటుకి వెళ్ళేటప్పుడు గానీ వచ్చేటప్పుడు గానీ గెట్టలు పెద్దవయ్యి అంటే బోట్లు తిరగబడిపోయి ప్రాణాలు పోయినా సరే, అలాగే వలలు బోట్లు పోయినా సరే ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆస్తి నష్టం అనేది వీళ్ళకి రావట్లేదు అనమాట. ఆస్తి నష్టం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో, మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటే మాకు గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తది కాబట్టి మాకు ఆ బాధనైతే మేము భరించగలం. అదే ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఆ కుటుంబాలనేవి రోడ్డు పైన పడుతున్నాయి. ఎందుకంటే మేము నమ్ముకునేది ఒక సముద్రమేని. ఆ సముద్రం పైకి వెళ్ళే ఆ పడవ అలా అంటే ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల కొన్ని సందర్భంలో అవి పోయేటప్పుడు ఆ ఫ్యామిలీలనేవి రోడ్డు పైకి రావాల్సి వస్తుంది. సో, దీనిపైన కూడా గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ సౌకర్యాలు త్వరగా మాకు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. బాబాయ్, అలాగే మనకి సబ్సిడీలు బాగా వస్తున్నాయా లేకపోతే ఆగిపోయినాయా? ఆ వాళ్ళు కూడా ఈ సబ్సిడీ మీద మాకు ఇస్తే అది కూడా మా మత్స్యకారుడికి కొంతవరకు న్యాయం జరుగుతుందని. ఇంకో విషయం ఏంటంటే అంటే ఒకప్పుడు వలల సబ్సిడీస్ కానీ అలాగే ఇంజిన్స్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు అనమాట. అలాంటివి 2019 నుంచి అలాంటివన్నీ ఆగిపోయినాయి. సో, మళ్ళీ అవన్నీ సబ్సిడీ రూపంలో మా మత్స్యకారులకి అందజేస్తారని మేమందరం కోరుకుంటున్నాం. అంటే కొత్త తెప్పలు కట్టిన వాళ్ళకి లైసెన్స్లు అనేవి ఇప్పుడు అవ్వట్లేదు అనమాట. బాబాయ్, ఎప్పుడు 2019లో ఆగిపోయాయి. ఆ 2019లో అనమాట లైసెన్స్లు ఆగిపోయాయి. ఆ లైసెన్సులు కూడా మాకు ఇప్పుడు అయ్యేటట్టుగా మాకు అందుబాటులో పెడతారని మేము కోరుకుంటున్నాం. అలాగే కొత్తగా చేసిన తెప్పలకు ఆ లైసెన్సులు మాకు ఇస్తారని మరి మీరు కోరుకుంటున్నాము. మాకు తెచ్చిన చేపలు నిల్వ ఉంచుకోవడానికి మాకు అవకాశం లేకుండా అయిపోతుంది. సంత మాకు గిట్టుబాటు ధర దొరక్క ఒక్కొక్కసారి అయితే ఈ సాగుకారులకి చాలా చీప్గా తక్కువ రేటుకి మా కష్టము వృధా అయిపోతుంటది. అందుకోసమే గవర్నమెంట్కి మేము కోరుకుంటున్నాం కోల్డ్ స్టోరేజ్లు మాకు ఏర్పాటు చేస్తారనేసి కోరుకుంటున్నాము. మరింకొక విషయం ఏంటంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఏడి గారు జేడి గారు
ఎలక్షన్ కమిషనరు మరి అందరూ కూడా ఈ రోజు ఈ మత్స్యకారుడి సాధబాధకాలు అనేవి పూర్వం నుండి మేము చెప్పుకొనే వస్తాము తప్ప దీని మీద ఏడి గారి జేడి గారి వీళ్ళందరూ ఏంటంట మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తారని మరొకసారి కోరుకుంటూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా. సో ఈ వీడియో ప్రతి ఒక్క మత్స్యకారుడు చూసి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు ఒక్క షేర్ చేయడం వల్ల మా మత్స్యకారు లైఫ్ లో అయితే సేవ్ చేసే వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరు మీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా సైకిల్ రైడ్ నెల్లూరు వరకు అయితే వెళ్తాను. ఈ రోజుకి 18 రోజులు అయింది. సో రేపు అక్కుపల్లి అనే గ్రామంకి అయితే వస్తున్నాను. ఆ గ్రామంలో రేపు స్టే చేసి ఆ గ్రామంలో కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఆ మత్స్యకారుల మాటల్లో తెలుసుకుందాం. సో మీ ప్రతి ఒక్కరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.